ఈ రోజు స్పీకర్ నుంచి కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు ట్రైనర్ గా ఎలా ఉంటుంది, మెల్లగా చిన్న చిన్న పాయింట్లు టచ్ చేస్తుంటాను. ఓకే, మీకు ఆఫ్లైన్ లో ఇంకా ఎక్కువ టచ్ చేస్తుంటారు. అండ్ దీంతో పాటు అలా మారాలంటే రెండు విధాలుగా మారాలి, అవునా కాదా? రెండు విధాలుగా అంటే ఎలా? ఫస్ట్, ఒక వ్యక్తిని చూడగానే మనం చాలా మంది జడ్జ్ చేస్తాం, అవునా కాదా? లెట్ మీ టేక్ స్మాల్ ఎగ్జాంపుల్. చక్కగా నీట్ గా మంచి షర్ట్, ఫార్మల్ షర్ట్, డార్క్ కలర్ ట్రౌజర్, ఓకే, షూస్ వేసుకున్నాడు, వెల్ పాలిష్డ్ టై వేసుకున్నాడు. ఆయన చూడగానే మనకి చాలా ప్రొఫెషనల్ అనిపిస్తుంది, అవునా కాదా? అదే ఇంకొక వ్యక్తి, ఇక్కడ ఆ జీన్ ఇక్కడ మోకాల దగ్గర చిరుగుంది, పైన థైస్ దగ్గర చిరుగుంది, కింద బాటమ్ లో చిరుగుంది, ఓకే, చాలా టైట్ గా ఉంది. ఓకే, లోపల బనీన్ గట్ట ఏం వేసుకోలేదు, లోపల మాత్రం ఓన్లీ పైన ఒక జాకెట్ వేసుకున్నాడు, దాన్ని బటన్స్ కూడా ఇప్పేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చూడగానే మనకు ఒక ఒపీనియన్ ఇస్తుంది, అవునా కాదా? సో అంటే ఇది ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్. చూడగానే ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్ ద్వారా వ్యక్తిని మనం డిసైడ్ చేస్తాం. రెండోది ఇంకొకటి ఏంటంటే, కొంతమంది వ్యక్తులు చూడడానికి అలాగే ఉంటారు, కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న మనోభావాలు తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడో వలుస్తాం, అవునా కాదు? లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉంటారు, కానీ గొప్ప వ్యక్తి, మహానుభావుడు. స్వామి వివేకానంద చూడడానికి చాలా సింపుల్ గానే కొట్టిపారేశారు, అవునా కాదా? యుఎస్ లో స్పీచ్ ఇచ్చే ముందు కాషాయ వస్త్రాలు వేసుకుని వచ్చారు, ఈయనేం మాట్లాడతారు? ప్రపంచానికి మొత్తం ఒక లైట్ చూపించిన వ్యక్తి. దెర్ ఆర్ మెనీ పీపుల్. సో డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. సో ఒక వ్యక్తిని డిసైడ్ చేసేది రెండు, ఒకటి ఎక్స్టర్నల్ గా, రెండోది ఇంటర్నల్ గా. సో మిమ్మల్ని కూడా చూసిన వెంటనే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ గా, ఒక ప్రొఫెషనల్ స్పీకర్ గా చెప్పాలి అంటే మొదటిది ఎక్స్టర్నల్ అపీరెన్స్, రెండోది ఇంటర్నల్. సో ఈ రెండు విధాలుగా మీలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వచ్చే బాధ్యత నాది ఈ రోజు. అలా చేయాలంటే ఈ రోజు, ఎందుకంటే బయట ప్రాబ్లం లేదు, బయట నుంచి ఎలాగైనా చేంజెస్ తీసుకొని రావచ్చు. కొంచెం పైసలు ఉంటే మంచిగా డ్రెస్ వేసుకుని మంచిగా సెట్ చేసేయచ్చు, అవునా కాదు? పైసలు ఉంటే షేవింగ్కి వెళ్ళొచ్చు, నీట్ షేవ్ చేసుకోవచ్చు. పైసలు ఉంటే పార్లర్కి వెళ్ళొచ్చు, ఫేస్ అంతా నీట్ గా చేసుకోవచ్చు. ఇదంతా పైసలతో నడిచేది బయటది. కానీ లోపలదే దీంతో పైసలతో సంబంధం లేదు. కొన్ని విషయాలు దీంతో కొనలేం, దీంతో కొనొచ్చు, అవునా కదా? కొన్ని విషయాలు దీంతో కొనలేం, దీంతో కొనొచ్చు. సో వాటిని ఒక ట్రైనర్ కి యాక్చువల్ గా దీంతో కొంటారు ట్రైనర్ ని. ఆయన యొక్క మైండ్ క్యాపబిలిటీస్ ఎంత ఉన్నాయో దాని ప్రకారం ట్రైనర్ ని కొంటారు, ఆయనకున్న నాలెడ్జ్. లెట్ మీ టేక్ స్మాల్ ఎగ్జాంపుల్. మీరు ట్రైన్ వర్క్ షాప్ పెట్టండి, మీరు ఇలా బయటకు వచ్చారనుకోండి, ఒక సెషన్ కి మీకు ఎంత ఇస్తారు? నథింగ్, అవునా కాదా? మరి నాకెంత ఇచ్చి ఉంటారు? ఎనీ గెస్? ఒక సెషన్ కి నేను తీసుకుంటే ఎంత ఇచ్చి ఉంటారు? ఎనీ గెస్ ఇన్ ద చాట్ బాక్స్ పర్ సెషన్? ఎనీ గెస్? మెంటర్స్ ఆల్సో క్యాన్ గెస్. ఒక ట్రైనింగ్ సెషన్ కి, ఇంపాక్ట్ కాదు, ఇంపాక్ట్ కి నేను ఛార్జ్ చేయను బయట. ఒక సెషన్ కి, ఒక ఒక 3 hours సెషన్ అనుకోండి, ఎంత ఉంటుంది అనుకో? శ్రీపురం సుధాకర్ గారు 30,000, వెరీ గుడ్. 50K, వెరీ గుడ్. మీరు ఏం చెప్పినా నేను ఎస్ అంటాను. 1 lakh, 1 lakh వరకు ఇంకెళ్ళాను నేను. బట్ 50,000 వరకు వెళ్ళాను, వన్ డే సెషన్ కి 50,000 వరకు వెళ్ళాను నేను. ఓకే, సో 30,000 is the regular one I used to take. Okay, 25 is the basic one. So 25 minimum, 30,000, 50,000 is for the real estate people. సరే, ఇది ఇప్పుడు వదిలేద్దాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. గంప నాగేశ్వరరావు సార్ కి పర్ సెషన్ కి ఎంత తీసుకుంటారు? ఎనీ గెస్? ఒక హాఫ్ డే సెషన్, 3 hours. 1 lakh, 1 lakh, 1 lakh. సార్ బేసిక్ ఫేర్ ఏమో మినిమం, సార్ బేసిక్ ఫేర్ మినిమం 40,000 సార్, మినిమం అది. అది 1-2 hours వరకు. సో ఫుల్ డే సెషన్ అయితే మాత్రం హీల్ చార్జ్ అరౌండ్ 80,000. If the organization is well extreme and well reputed organization, it is 1 lakh. Understand this.
సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. డిడ్ యూ హ్యావ్ ద నేమ్ కాల్డ్ సందీప్ మహేశ్వరి? చేతులు, ఐ మీన్ ఈ కాళ్ళు ఉన్నా కదా, నిక్ పేరు విన్నారా ఎప్పుడైనా? ఆయన ఎంత తీసుకుంటారో తెలుసా? చేతులు కాళ్ళు ఉండు, ఆయన ఒక సెషన్ కి ఎంత తీసుకుంటారో తెలుసా? నిక్, నిక్. ఎగ్జాక్ట్లీ. He used to charge 3 to 5 lakhs. It depends upon the organization again. 3 to 5 lakhs. And there is a trainer called, his name is Steve Haddison. I will show you his face also later. Steve Haddison. Steve Haddison. He charges around 10 lakhs per session. Okay. వారెన్ బఫెట్ నేమ్ విన్నారా? ఈయన మరీ దారుణం, నిమిషానికే చేస్తారు చార్జ్. అండర్స్టాండ్ దిస్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఓన్లీ ట్రైనర్ కు మాత్రమే, ఓన్లీ కంటెంట్ చూసి డబ్బులు ఇస్తారు పర్ మినిట్స్. సో ఎక్స్టర్నల్ ఎపిరియన్స్ తో పాటు ఇంటర్నల్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసలు దీన్ని మార్చుకోవాలంటే కొంచెం మీరు స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఈ రోజు నేను ఏం చేయబోతున్నానంటే, అసలు అలా దాన్ని అసలు ఆ పాత్వే ఏంటి, దానికి ఒక ఓపెన్ రోడ్ అనేది మీకు నేను చూపించబోతున్నాను. అసలు ట్రైనింగ్ లో అలా అలా ఎర్న్ చేయాలి అంటే అసలు ఓపెన్ రోడ్ ని మీకు చూపించబోతున్నాను. దాని తర్వాత జర్నీ మీరు ఎలా చేస్తారనేది సుదీర్ఘాన్ని ఫాలో అయితే మిగతాది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఆర్ యు రెడీ? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు, సార్ పీపీటీ 8:30 అయిపోతుంది, ఇప్పటివరకు పీపీటీ చూపించట్లేదు. పీపీటీతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే పీపీటీ చూపిస్తే మీరు రోజు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ స్లైడ్ చూడగానే పెన్ ఉంటుంది చేతిలో, టక 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 రాసుకుంటున్నారు. ఆ స్లైడ్ ఏది ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఇది మార్చేసేయాలి. డోంట్ రైట్ ఎనీథింగ్. You have to reproduce it, because if you want to transform as a trainer, you have to reproduce it. రీప్రొడ్యూస్ అంటే ఎలా చేయాలి అది కూడా నేర్పిస్తాను. రెడీయా? ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటి నుంచి రాయడం మానేస్తారు మీరు, చెప్పా కాబట్టి. ఐ థింక్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీ వన్. స్లైడ్ షో కనిపిస్తుందిగా? యా, రైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సరే. సో జనరల్ గా ఇప్పుడు యాటిట్యూడ్ అవ్వచ్చు, ఎథిక్స్ అవ్వచ్చు, ఒక ట్రైనర్ కి ఉండాలి అంటారు, అవునా కాదు? ఎథిక్స్ అవ్వచ్చు, ఎథిక్స్ వాల్యూస్ అవ్వచ్చు, ఇంటిగ్రిటీ అవ్వచ్చు, హానెస్టీ అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు. ఇవి జనరల్ గా ఒక మనిషికి ఉండాలంట. ట్రైనర్ వదిలేయండి, ట్రైనర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఒక వ్యక్తి ఒక హ్యూమన్ బీయింగ్ ఇలా సొసైటీలో ఎథిక్స్ ఫాలో అవ్వకపోతే, ఓకే, ఇంటిగ్రిటీ లేకపోతే, హానెస్టీగా ఉండకపోతే, మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే సొసైటీ వాళ్ళని ఎలా చూస్తుంది? ఓకే, ఇద్దరు మాత్రం ఎంకరేజ్ చేయండి, నాకు 1 లైన్ లో ఆన్సర్ చెప్పాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇవేం ఫాలో అవ్వట్లేదు, సొసైటీ వాళ్ళని ఎలా చూస్తుంది? ఐ వాంట్ ఆన్సర్ ఇన్ 1 లైన్. అండ్ 2 members టు రైజ్ ద హ్యాండ్. ఓన్లీ ఇద్దరు మాత్రమే మంచి ఆన్సర్లు చెప్పాలి. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చాలా కరెక్ట్ గా అడుగుతున్నాను, మీరు కూడా కొంచెం ఆలోచించి ట్విస్ట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే, ఆన్సర్ అయితే అంత ఈజీ కాదు. స్రవంతి గారు, ఎస్. అమ్మ మీ వాయిస్ రావట్లేదు, ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి. సార్ నేనేనా సార్? స్రవంతి గారు తర్వాత. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా, వెరీ హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సో ఎలాంటి ఎథిక్స్ లేని వాళ్ళని అసలు సమాజం కౌంట్లెస్ గా చూస్తుంది సార్. దట్స్ మై ఒపీనియన్. సమాజం సార్, రెస్పెక్ట్ గానీ ఎథిక్స్ గానీ లేని పర్సన్ ని సమాజం అసలు కౌంట్లెస్ గా చూస్తుంది సార్. అసలు సమాజం అసలు కౌంట్లెస్ గా చూస్తుంది, జనాభా లెక్కల్లో వాళ్ళు లేనట్టుగానే చూస్తుంది అంటారు, రైట్? ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. రవి గారు, ఎస్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. అసలు అంటే ఒక మనిషికి ఇచ్చే విలువ కూడా ఇవ్వరు సార్. అంటే అలాంటి లైక్ మనిషిగానే చూడరు, అలా ఉంటుంది అన్నట్టు. వెరీ గుడ్. ఒక మనిషిగానే చూడరు, ఎందుకంటే వాడు సమాజాన్ని అట్లా చూడట్లేదు కాబట్టి. ఓకే, Yes, నేను sir. ఇద్దరు అన్నాను, బట్ ఈసారి బోనస్ ఇద్దాం ఒక్కసారికి శివలీల గారికి. ఎస్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ సమాజం వాళ్ళని పట్టించుకోదు సార్, గుర్తించదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. సమాజం పట్టించుకోదు, గుర్తించదు. సో సింపుల్ ఆన్సర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సొసైటీలో ఎథిక్స్ ఫాలో అవ్వకపోయినా, వాల్యూస్ ఫాలో అవ్వకపోయినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సార్ సొసైటీ మనకి ఇవ్వదు. మనం ఏది ఇస్తే బయటికి లోపలికి అదే ఇస్తారు. సింపుల్. అవునా కదా? సేమ్ ఒక ట్రైనర్కి అసలు ఎథిక్స్ అవ్వచ్చు, వాల్యూ అవ్వచ్చు, యాటిట్యూడ్ అవ్వచ్చు ఎందుకు ఉండాలి అంటే మనం ఎలాంటి బయటకు చూపిస్తే లోపలికి అదే ఇస్తారు. ఓకే, అందుకోసమనే సొసైటీలో ట్రైనర్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టేజ్ పై నుండి మనం ఎంత మంచిగా మాట్లాడుతున్నామో ఆడియన్స్ కూడా అంత మంచిగానే చూస్తారు. ఓకే, మనం ఎంత వల్గర్ గా మాట్లాడినా, ఎంత రాంగ్ గా మాట్లాడినా మనల్ని రాంగ్ గానే తీసుకుంటారు. అండర్స్టాండ్ దిస్. సింపుల్. అందుకే ఆ క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే ఆ విలువలు లేకున్నా, ఆ మంచితనం లేకున్నా, ఆ హానెస్ట్ లేకపోతే వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారు. క్లియర్? సో అందుకోసమనే ట్రైనర్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎలా ఉండాలి అంటే మనకు అందరికీ తెలుసు. ఎలా ఉండాలి? సింపుల్. మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, చాక్లెట్ కొనుక్కున్నారు. ఓకే, చాక్లెట్ కొనుక్కున్నాం. మన దగ్గర ఉన్న చాక్లెట్ మనమే తింటే ప్రకృతి. మన దగ్గర చాక్లెట్ ఉంటుండగా పక్కవాడి దగ్గర లాక్కొని తింటే వికృతి. మన దగ్గర ఉన్న చాక్లెట్ ని 10 మందికి పంచితే సంస్కృతి. సింపుల్. ఇదే మన భారత సంస్కృతి. నీ దగ్గర ఉంది 10 మందికి పెట్టు. అప్పుడు ఎలా చూస్తారు? దేవుడు అంటారు. అవునా కాదు? సింపుల్ లాజిక్. సో నీ దగ్గర ఉన్న మంచిని 10 మందికి పంచు. అదే చేస్తున్నారు గంప నాగేశ్వరరావు సార్. అందుకే గంప నాగేశ్వరరావు సార్ అందరూ పొగుడుతున్నారు. అర్థమవుతుందండి? సో ఒక స్పీకర్ గా ట్రైనర్ గా ఉండేటప్పుడు నువ్వు ఎంత మంచిగా అయితే మాట్లాడతావో, నువ్వు ఎంత మంచిగా ప్రవర్తన ఉంటుందో సొసైటీ కూడా నేను అదే విధంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది క్లియర్ అయ్యేంత వరకు. అందుకోసమనే యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనర్ కి. లేదు నేను రెక్లెస్ గా ఉంటాను, arrogant గా ఉంటానంటే సొసైటీ కూడా అలాగే ఉంటుంది. మహా అయితే ఒక 4 రోజులు నేను స్టేజ్ పై నిల్చోబెడిన తర్వాత కిందకి దించేస్తుంది. అలాగే చాలా మంది ట్రైనర్స్ కనుమరుగైపోయారు. ఎందుకంటే నాకు అన్ని తెలుసు, నాకు అన్ని వచ్చా, నాకు arrogance ని స్టేజ్ పైకి చూపించిన. దే ఆర్ ఇన్విజిబుల్ నౌ. అండర్స్టాండ్ దిస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లెట్ మీ షో యూ వన్ మోర్ థింగ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఈ స్లైడ్ అంటే చాలా ఇష్టం. రైట్, వీళ్ళిద్దరిని చూడగానే మీరు మీ ఫ్రెండ్ కి హెల్త్ బాలే, వీళ్ళిద్దరిలో ఒక డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి. వీళ్ళిద్దరిలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఐదర్ లెఫ్ట్, చేతిలో సెటస్కోప్ ఉన్న ఆయన, లేదా రైట్. ఓకే, రైట్ సైడ్ హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తారా? అగైన్ ఐ వాంట్ 2 people టు రైజ్ యువర్ హ్యాండ్. ఇందాక రైజ్ చేసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు రైజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ మై సెషన్ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడిస్తాను నేను. కొత్త వాళ్ళు ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు? అగైన్ మళ్ళీ వన్ లైన్ లో ఉండాలి ఆన్సర్. లేకపోతే మీరు మాట్లాడుతూనే ఉంటారు, మిమ్మల్ని ఆపడం నా వల్ల కాదు. ఓకే, ఇద్దరిలో ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు మీ ఫ్రెండ్ ని? ఎందుకు తీసుకెళ్తారో ఒక లైన్ లో నాకు ఆన్సర్ చెప్పాలి. రైట్, సువర్ణ గారు. ఎస్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. లెఫ్ట్ డాక్టర్ సార్, ఓల్డ్ ఏజ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము. ఎందుకు ఎందుకంటే అతను అన్ని తెలిసిన డాక్టర్, మనకి ట్రీట్మెంట్ అనేది సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది సార్. ఓకే, సో ఎందుకంటే ఈయనకి అన్ని తెలిసిన డాక్టర్ లా ఉన్నాడు కాబట్టి సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. అంతే కదా? ఎస్ వెరీ గుడ్. హుషేన్ రెడ్డి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. సరే, ఈ పెద్ద మనిషి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అయితే కొత్తగా వచ్చిన డాక్టర్ నీట్ ఉన్నాడు బాగా, ఆయనకి ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం అన్ని విషయాలు తెలిసవచ్చు. ఈయన దగ్గర అయితే బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది తీసుకొని ఇలా నేను వెళ్ళే అవకాశం ఉంది నాకైతే. నేనైతే ఓకే, చూడ్డానికి ఈయన కొంచెం అన్ని తెలిసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్తే మంచిది. అందుకే ఈయన దగ్గరికి వెళ్తారు. ఓకే, సో Yes, sir. వన్ మోర్ బోనస్ వీ హ్యావ్ మిరియం గారు. యాక్చువల్ ఇద్దరు అన్నాను, బోనస్ మనకి మిరియం గారు. ఎస్ ఇంకా సార్, చాలా హ్యాపీ క్వశ్చన్స్ ఉన్నాయి ముందు ముందు. మిగతా లాస్ట్ చెప్పడానికి రెడీగా ఉండండి. ఓకే, రైట్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. నేను అనుకుంటున్నాను రైట్ సైడ్ లో ఉన్నటువంటి వ్యక్తికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు అనంటే అతని అపీరెన్స్ డాక్టర్ ఉండాల్సినటువంటి లక్షణాలు అతనిలో కనిపిస్తున్నాయి సార్. అంటే అతని ఎక్స్పీరియన్స్ అనేది ఇన్నర్ సైడ్ ఉంటుంది. బట్ అతని యొక్క అపీరెన్స్ ని బట్టి యాజ్ ఎ డాక్టర్ హీ కెన్ సాల్వ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటారు సార్. వెరీ గుడ్. సో అతని ఎక్స్పీరియన్స్ చూడగానే ఒక డాక్టర్ లా కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాం. పక్కనున్న ఆయనే పేషెంట్ లాగా ఉన్నాడు, ఆయన దగ్గరికి ఏం వెళ్తాం? అంతే కదా? సో అందుకోసమనే మీకు ఏం చెప్తున్నారంటే మీ చెక్ లిస్ట్ లో నాన్న చక్కగా బ్లేజర్ అనేది మ్యాండేటరీ, లేదా మోడీ కోట్ వేసుకోవాలి, ఫార్మల్స్ వేసుకోవాలి. ఎందుకు సుధీర్ సార్ చెక్ లిస్ట్ లో మెసేజ్ పెడుతున్నారు? గట్టి మీ పాయింట్. చూడగానే అసలు మీరు ట్రైనర్ లా అనిపించాలి కదా. లోపల ఏం చెప్తారో వదిలేసండి, కంటెంట్ బ్లా బ్లా ఉండొచ్చు, కానీ అసలు ముందు చూడగానే ట్రైనర్ లా కనిపించాలిగా. అవునా కాదు? ఇప్పుడు చూడగానే ఆయన డాక్టర్ లా కనిపించారు కాబట్టి ఆయన దగ్గరికే తీసుకెళ్తా అంటున్నారు. అవునా కాదు?
మరి మీరు కూడా ఒక స్కూల్కో కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఒక చూడగానే ఈయన ట్రైనర్ అని అనిపించాలి కదా. రైట్ ఆర్ రాంగ్? So the appearance is very important. So let me share you one more screen which shows you exact appearance of a trainer. సో ఇది కనిపిస్తుంది కదా. ఓకే, సో నెక్స్ట్ 5 minutes మాత్రమే తీసుకుంటాను, చాలా క్విక్ గా. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే దీన్ని అబ్జర్వ్ చేయండి, కొన్ని ఐడియా ఉండిపోతాయి. ఓకే, జస్ట్ మైండ్ లో మాత్రమే పెట్టుకోండి. ఓకే, మొదటగా ఎప్పుడు కూడా ఆల్వేస్ జెంట్స్ ఫస్ట్, లేడీస్ కాదు, ఆల్వేస్ జెంట్స్ ఫస్ట్. మార్చాం ఇది. ఓకే, మోడీ గారు వచ్చిన తర్వాత మార్చాం, ఆల్వేస్ జెంట్స్ ఫస్ట్. రైట్, ఫస్ట్ జెంట్స్ కి వచ్చారు చూసుకున్నట్టయితే షర్ట్స్ వచ్చేసరికి ఫార్మల్ షర్ట్స్, లైట్ కలర్ షర్ట్స్ అన్నమాట. లేదు లైన్స్ గట్టు ఉండాలంటే ఈ లైన్స్ యాక్సెప్టెడ్. ఓకే, ఇలాంటి థిక్ స్ట్రైప్స్ మాత్రం యాక్సెప్ట్ లేదు షర్ట్స్. ఫార్మల్ వచ్చేసరికి లైట్ కలర్ షర్ట్స్, ఇలా లైన్స్ మాత్రం ఉండాలి. కంప్లీట్ ఫార్మల్ తంబ్రులు అనమాట, లైట్ కలర్ షర్ట్. ఓకే, చెక్స్ ఉన్నా సరే ఇలాంటి లైట్ చెక్స్ చిన్న ఉండొచ్చు కానీ, లైన్స్ కానీ, ఇలాంటి థిక్ స్ట్రైప్స్ కానీ, డబుల్ త్రిబుల్ చెక్స్ కానీ ఉండకూడదు షర్ట్స్ వచ్చేసరికి. ట్రౌజర్ వచ్చేసరికి డార్క్ కలర్ ట్రౌజర్స్, ఐదర్ బ్లాక్, గ్రే, డార్క్ బ్రౌన్, నేవీ బ్లూ, డార్క్ కలర్. లైట్ కలర్ షర్ట్, డార్క్ కలర్ ట్రౌజర్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, లైట్ కలర్ షర్ట్, డార్క్ కలర్ ట్రౌజర్. సరే, మరి లైట్ కలర్ అన్నాం కదా అని చెప్పేసి లైట్ ఆరెంజ్, డార్క్ రెడ్ వేసుకురాకూడదు, ఇది మళ్ళీ ఆడ్. సో లైట్ బ్లూ లేదా వైట్ అనేది ప్రిఫరబుల్. లైట్ క్రీమ్, లైట్ పింక్ యాక్సెప్టెడ్. డార్క్ బ్లాక్, నేవీ బ్లూ, డార్క్ బ్రౌన్ ఆర్ యాక్సెప్టెడ్. అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఎందుకు సార్ పైన లైట్ ఉండాలి కింద డార్క్ ఉండాలి? ఎందుకంటే సృష్టి నేచర్ అలాగే ఉంది. పైన లైట్, ఆకాశం లైట్ కలర్ లో ఉంటుంది, భూమి డార్క్ వెయిట్ బాటమ్ లో ఉంటుంది. అండర్స్టాండ్ దిస్. లైట్ ఎప్పుడు పైన ఉంటుంది అనమాట, డార్క్ హెవీ ఎప్పుడు బాటమ్ ఉంటుందంట, తంబురులు అంతే. సో మనం ప్రకృతిని ఫాలో అవుతాం, ప్రకృతి విరుద్ధంగా ఏం చేయకూడదు, అవునా కాదా? సో అందుకోసమనే పైన టాప్ లో లైట్ కలర్ వేసుకోవాలి, బాటమ్ లో డార్క్ కలర్ వేసుకోవాలి. సో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అందులో గంపాసార్ కన్నా సీరియస్ గా ఉన్న ఇంపాక్ట్ లో ఇంకో వ్యక్తి ఎవరంటే సుధీర్ బంధం రావూరి గారు. ఇలాంటి జీన్ వేసుకొని వస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా మినరల్ గ్రాండ్ బ్రైట్ ని నుంచి పెడతారు, వితౌట్ ఎనీ డౌట్. ఐఎమ్ టెలింగ్ యూ. మీకు 5,000 కావాలంటే 10,000 ఇచ్చని తిరిగి వెనక్కి పంపించేస్తారు మీ ఇంటికి. జీన్స్ మాత్రం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అందులో చిరిగిన జీన్ వేసుకొస్తే మాత్రం అక్కడికక్కడే చింపేస్తారు వాటిని. ఓకే, స్ట్రిక్ట్లీ జీన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఇంపాక్ట్. రైట్, టైస్ కొనుక్కుంటే మాత్రం అక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి, అక్కడ మెన్యూ దగ్గర. ఓకే, ఇలాంటి లైన్స్ స్ట్రిప్స్ ఉన్నవి మాత్రం మంచి, మరీ లౌడ్ ప్యాటర్న్, ఇలా బొమ్మలు ఉన్నవి కానీ, మ్యూజిక్ సింబల్, లవ్ సింబల్, అమ్మాయి ఫోటో ఉన్నవి కానీ టైస్ అనేవి యాక్సెప్టెన్స్ లేవు. ఓకే, ఈ పైన ఉన్నవి ఏవైనా సరే యాక్సెప్టెడ్. ఓకే, చిన్న డాట్ అండ్ సెల్ఫ్. టై నాట్ మీరు యూట్యూబ్ లో చూడండి ఒకసారి, టై నాట్ కొట్టుకోవడం ఎలా ఉంటుంది నీట్ గా. లేకపోతే అక్కడ మా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు టై నాట్ కొట్టుకునేటట్టు. ఓకేనా, ఇలా బాటమ్ ఉండేటట్టు ఉండకూడదు. ఓకే, ఈ టై నాట్ ఎప్పుడు కూడా మీ బెల్ట్ యొక్క టిప్ టచ్ అవ్వాలి, అంతవరకు ఉండాలి ఈ టై అనేది. ఓకే, దానికన్నా కిందకు ఉండకూడదు, పైకి ఉండకూడదు, ఎగ్జాక్ట్ గా అలా ఉండేటట్టు బెల్ట్ యొక్క టిప్ తగిలేంత వరకు టై నాట్ అనేది ఉండాలి. ఓకే, సాక్స్ వచ్చేసరికి చక్కగా ముందు కలర్ గురించి తర్వాత మాట్లాడదాం, ముందు వాష్ చేసుకొని వేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు 2 రోజులు అక్కడే ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఎప్పుడో అలవాటు లేనప్పుడు ఏమవుతుందో ఒకసారి షూ తీద్దాం, ఒకసారి కాళ్ళు పెడుతుంది అనుకోండి, పక్క వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వాష్ చేయకపోతే. ఓకే, అందుకోసమని ముందుకుండా నా సెషన్ పెట్టారు. ఎందుకంటే ఈ రోజు వాష్ చేసుకుని ఒక 2 డ్రాప్స్ కంఫర్ట్ చుక్కలు వేయండి, అందులో మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా, దయచేసి వాష్ చేసుకుని వేసుకోండి. ఎప్పుడైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి డార్క్ కలర్ సాక్స్ వేసుకోవాలి, లైట్ ఇప్పుడు వేసుకోకూడదు. ఓకేనా, బ్లాక్ లేదా నేవీ బ్లూ ప్రిఫరబుల్లీ, ఇవే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ దీనిపైన గీతలు ఉంటాయి, డబుల్ కలర్ ఉంటాయి, అవి యాక్సెప్టెన్స్ లేదండి. డబుల్ ఉంటే అరికాల కింద మీకు ఏ కలర్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే అది కనిపించదు కాబట్టి. కనిపించే బయటికి మాత్రం ఒకే డార్క్ కలర్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇలాంటి సెల్ఫ్ ఉన్న కలర్ నాట్ యాక్సెప్టెడ్ సాక్సెస్. ఓకే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. అమ్మాయిలు మీరు లైట్ క్రీమ్ వేసుకుంటారు కదా చెప్పలకి, అది యాక్సెప్టెడ్ అమ్మాయిలకి, లేడీస్ కి. ఓకే, లేదా నేవీ బ్లూ ఆర్ ప్రిఫరబుల్, యాక్సెప్టెడ్. సరే, షూస్ వచ్చేసరికి బ్లాక్ ఆర్ బ్రౌన్ లో మళ్ళీ పోలీస్ బ్రౌన్ ఉంటుంది, అది యాక్సెప్ట్ లేదు, ఈ బ్రౌన్ మాత్రమే. ఓకే, కాఫీ బ్రౌన్, డార్క్ కాఫీ బ్రౌన్ లేదా బ్లాక్. నేనైతే ఏమంటానంటే కొంతమంది లేస్ లేకుండా వేసుకుని వస్తారు, ఓకే యాక్సెప్టెడ్. బట్ లేస్ ఉంటే ఇట్స్ కంప్లీట్లీ ఫార్మల్. ఓకేనండి, చక్కగా మంచి లెదర్ షూ కొనుక్కోండి, పోయే డబ్బులు ఒకసారి. ఓకే, మంచిగా లెదర్ షూ కొనుక్కుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇలాంటి షూస్ బాటమ్ లో ఉన్నాయి కదా, ఈ 2 నాట్ యాక్సెప్టెడ్. అండ్ బెల్ట్. ఓకే, ఇక్కడ చిన్న కాంబినేషన్ చెప్తాను మీకు. బ్లాక్ కలర్ సాక్స్, బ్లాక్ కలర్ షూ అండ్ బ్లాక్ కలర్ బెల్ట్, లేదా బ్రౌన్ కలర్ షూ,
సాక్స్ అండ్ బ్రౌన్ కలర్ బెల్ట్. ఇది కాంబినేషన్ అండి. కొంచెం ఒకవేళ కావాలనుకుంటే, లేదు అది ఇది కూడా ఉండొచ్చు కావాలనుకుంటే. కానీ ఇక్కడ ఏంటంటే బకీలు ఇలా సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, లవ్ సింబల్ మళ్ళీ ఇలాంటివి ఉండకూడదు చూసుకోండి. ఓకేనా? సినిమాల్లో వాళ్ళు వేసుకుంటారు ఓకే, కానీ మనకు ట్రైనింగ్ లో ఈ మూడిట్లో వచ్చే విధంగా పైన మూడు విధంగా బకీలు అనేది ఉండొచ్చు. ఓకే. అండ్ వాచ్. సో నేనైతే ప్రిఫరబుల్ గా అయితే మాత్రం మెటల్ స్ట్రాప్ వాచెస్ ప్రిఫర్ చేస్తాను. మెటల్, లేదంటే ఈ లెదర్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. సరే డిజిటల్ వాచెస్ ఈ మధ్య వచ్చాయి. డిజిటల్ వాచెస్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? యా, యూ కెన్ వేర్ ఇట్. కాకపోతే ఏమవుతుందంటే నేను మన డిజిటల్ వాచెస్ వాడేవాడిని, కానీ అవి సెన్సార్ వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ మూవ్మెంట్ వస్తున్నప్పుడు, జెస్టర్స్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది లైట్ మధ్యలో ఆన్ అవుతుంది. అది ఆన్ అవడం వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది వినే వాళ్ళకి. ఇలా మూమెంట్ ద్వారా అది లైట్ ఆన్ అవుతూ ఉంటుంది, సెన్సార్ కదా, సో డిస్ట్రాక్ట్ అవుతుంది. సో అందుకోసమనే బెటర్ ఈ మెటల్ స్టెప్డ్ వాచ్ అనేది ప్రిఫర్ చేసుకోండి. ఓకే. సరే మాకేమీ లేవు, అన్ని అబ్బాయిలకేనా? అమ్మాయిలకి చాలా ఉన్నాయి. చెప్పబోతున్నాను కొడతారు మళ్ళీ. సరే అందుకే చెప్తున్నాను, కొడతారు కాబట్టి. సో మొట్టమొదటిది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫార్మల్ ఏంటంటే ఫర్ విమెన్ ఇట్ ఈస్ ఎ శారీ. అంతకు మించి ప్రపంచంలో అంతకు మించి ఫార్మల్ లేదు. ఓకే. చక్కగా శారీ వేసుకుని దానిపైన బ్లేజర్ వేసుకోండి. లేదు సార్ నేను అమ్మాయిని సార్ నేను డ్రెస్ వేసుకుంటాను సార్ అంటే అప్పుడు కొంచెం జాగ్రత్త ఫాలో అవ్వాలి. ఓకే. రైట్. ప్రిఫరబుల్లీ ఇలాంటి డ్రెస్సెస్, లైట్ కలర్ డ్రెస్సెస్, మరీ లౌడ్ కలర్స్ కాకుండా చూడండి. ఓకే. షర్ట్ ప్యాంటు బ్లేజర్ కూడా వేసుకోవచ్చు అమ్మాయిలు, యాక్సెప్టెడ్. ఓకే, నో వరీస్ ఎట్ ఆల్. ఓకే. అండ్ ఇలాంటి నెక్ ఇలాంటి చూసారంటే నెక్ కానీ స్లీవ్లెస్ కానీ, ఓకే, ఇలాంటి నాట్ యాక్సెప్టెడ్. మరి డిజైన్ ఉన్నవి కానీ, ఓకే, పోలో చొక్కాలు కానీ ఇట్లాంటి నాట్ యాక్సెప్టెడ్. ఓకే. కొంచెం ఫార్మల్ గా అనిపించాలి అది అనేది. రెండోది చెప్పులు వచ్చేసరికి 1.5 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదు హీల్ చూసుకోండి. ఎందుకంటే ట్రైనింగ్ లో మీరు హైట్ ఎంత ఉన్నారు అని చూడరు. హైట్ తో సంబంధం లేదు, లాస్ట్ లో చెప్తా దేంతో సంబంధము. రైట్. మీ యొక్క చెప్పులు కూడా పైన చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో. ఇలాంటి సాఫ్ట్ కలర్స్, కూల్ కలర్స్ వేసుకోండి. ఇలాంటి లౌడ్ జిమ్ అని ఇక మెరుపులు వచ్చేటివి, ఇట్లా డైమండ్స్ ఉండేవి కానీ, ఇలాంటి స్లిప్పర్స్ కానీ డోంట్ వేర్ ఇట్. ఓకే. చక్కగా షూ వేసుకోండి, సాక్స్ వేసుకోండి, ఇంకా మంచిది. లేకపోతే చెప్పులు వేసుకోండి, సాక్స్ వేసుకోండి, ఇంకా మంచిది. హ్యాండ్ బ్యాగ్, చక్కగా హ్యాండ్ బ్యాగ్ పట్టుకోండి. స్కూల్ బ్యాగ్లు ఎవరు తేకండి. ఓకేనా? ఇలాంటి చక్కటి హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెట్టుకోండి. జెంట్స్ కి అయితే బిజినెస్ బ్యాగ్ ఉంటుంది, అది వాడండి, మొదలు పెట్టండి ఉంటేనే, లేకపోతే మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే చెవులకి గాజులు వేసుకొస్తారు. నాకు అదేం అర్థం కాదు. చెవులకి గాజులు వేసుకుంటారు, చేతులకి వేసుకుంటారు కదా గాజులు, అవునా కాదా? సో సింపుల్ గా స్మాల్ రింగ్స్ ఆర్ స్టబ్స్ ఆర్ యాక్సెప్ట్ ఇన్ ద ట్రైనింగ్స్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా వేసుకున్నారు. అంతేగాని ఇప్పుడు అడుగు పొడవు ఉండేటట్టు ఇట్లా ఇట్లా తిరుగుతుంటే అవి బొగ్గలకు తగిలేటట్టు ఏంటండి అసలు? నేను చెప్తా ఎందుకు దానివల్ల ఏమవుతుందో తర్వాత. సరే మీ దగ్గర ఉండొచ్చు 4 తులాల గాజులు, 6 తులాల గాజులు ఉండొచ్చు, కానీ ఈ ట్రైనింగ్ లో పనికిరావు. ఓకే. ఒక గాజు చక్కగా ఒక గోల్డ్ బ్యాంగిల్ ఒకవైపు వాచ్ పెట్టుకోండి, లేకపోతే ఇట్లాంటి బ్రాస్లెట్ పెట్టుకోండి. అంతేగాని ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి కింద. ఓకేనా? చార్మినార్ దగ్గర చాలా ఉంటాయి, అవి ఎక్కడ వేసుకోవాలి? ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వేసుకుందాం, ఇక్కడ పనికిరాదు. ఓకేనా? రైట్. లాస్ట్. ఓకే. మేబీ మీ హస్బెండ్ 6 వారాల నగలు పెట్టొచ్చు, కాసుల పేరు ఉండొచ్చు, వడ్డానం ఉండొచ్చు, ఇవన్నీ ట్రైనింగ్ కి యాక్సెప్టెన్స్ లేదు. ఓకే. ట్రైనింగ్ లో చక్కగా ఇలాంటి చిన్న రింగ్స్, జెంట్స్ కూడా ఈ వీళ్ళకి 4 రింగులు, ఈ వేనికి 4 రింగులు, 8 రింగులు. ఓకే. పైన వాళ్ళు వేసుకుంటారు, ఉస్తాదులు వేసుకుంటారు. మన కాచిగూడ మన ఇవ్వరు ఉన్నారు కదా ఉస్తాద్, లడ్డు యాదవ్ అన్న, వాళ్ళు వేసుకుంటారు, మనకొద్దు. ఓకేనా? రైట్. సో చిన్నగా బ్రేస్లెట్, స్మాల్ లాకెట్లు వేసుకోండి. ఓకేనా? ఈ నెక్లెస్లు, హారాలు, మ్యాచింగ్లు, గీచింగ్లు ఇవేం పనికిరావు. ఇవి మ్యాచింగ్ చేశారనుకోండి, పార్టిసిపెంట్స్ కంటెంట్ మ్యాచింగ్ మిస్ మ్యాచ్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఈ కంటెంట్ పైన కాదు, మన మైండ్ లోపల ఉన్న కంటెంట్ పైన. దానిపైన ఫోకస్ చేయాలంటే ఇవన్నీ అవాయిడ్ చేయాలి. క్లియరా అండి? ఫైనల్ గా చెప్పాలంటే మంచిగా చక్కగా గ్రూమ్ చేసుకోండి. ఓకే. చక్కగా ప్రొఫెషనల్ గా గ్రూమ్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకొని చక్కగా లైట్ గా చిన్నగా పౌడర్ అప్లై చేయండి. ఓకేనా? చాలా మందికి అలవాటు ఉండదు, ట్రైనింగ్ లో మాత్రం ఉండాలి నీట్ గా చూడగానే ఫేస్. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సెలబ్రిటీ, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అలాంటప్పుడు మనం ఎంత నీట్ గా ఉండాలి. రిమెంబర్ దిస్ పాయింట్. సో వెల్ గ్రూమ్డ్. మీరు గడ్డం మీసం పెంచుకోవచ్చు, తప్పులేదు, కానీ దాన్ని ఒక షేప్ లో పెట్టుకోండి. సార్ నాకు గడ్డం ఉంటుంది, నాకు అలవాటు, నాకు గడ్డం ఉంటే బాగా, నేను పెంచుకున్నా మొన్నటి వరకు, కానీ దాన్ని ఒక షేప్ చేసుకోండి. మాసిన గడ్డంలా పెట్టకూడదు మళ్ళీ.
వేర్ ఎ బ్లేజర్ ఆర్ ఎ మోడీ కోట్. సో దీస్ టూ ఆర్ మ్యాండేటరీ. ఈ రెండు లేకుండా ట్రైనింగ్ లోకి మాత్రం రావద్దు. ఓకేనండి. సో ఫైనల్ గా ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి చాట్ బాక్స్ లో. ఏంటి అసలు స్లైడ్?